ప్రభునందు అత్యంత ప్రియులు, దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి దైవ జనాంగమైన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలండి. స్నేహితుడంటే ఏంటి? నిజమైనటువంటి స్నేహితుడు చేసే పనేంటి? తన స్నేహితుని కొరకు వాడు ఏం చేస్తాడండి? ప్రాణమన్నా పెడతాడండి. మనం ఆ పని చేయం, కానీ ప్రాణము పెట్టే అంత స్నేహితుడు మనకు ఒకడు ఉన్నారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు పరిపూర్ణము కావాలను అనియు. ఏటమ్మా? నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపగల దేవుడు మనల్ని ఎలా చేసుకోవాలని కోరుకుంటున్నాడండి? స్నేహితులుగా చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఈ లోకములో నిజమైనటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయనకు మనము స్నేహితులు అవ్వాలంటే మనం చేయవలసింది ఏంటి? ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేస్తే మనం ఎవరికి స్నేహితులం అవుతాం? చెప్పండి అమ్మా. యేసుకి మన స్నేహితులం అవుతాం. మరి ఇప్పుడు మనం ఆయన చెప్పినట్టు చేస్తున్నామా, చెప్పినట్టు చేయట్లేదా? చెప్పండి. చేస్తే ఏమైనట్టు? స్నేహితులమైనట్టు. యేసు ప్రభుతో నేను స్నేహం చేస్తున్న వారందరూ కూడా యేసు ప్రభుకు ఒక్కసారి శుభాలు తెలియచేయండి. శుభాలు తెలియజేయటం అంటే తెలుసా? మరి మీ పక్క వాళ్ళకి శుభాలు తెలియజేయటం తెలుసా? ఏమని తెలియజేస్తారు? చెప్పండి. మీ పక్క వాళ్ళకి శుభాలు తెలియజేయండి. పని ఏం చెప్తారు? లోకస్తులతో ఉన్నామంటే దాని అర్థం పాపపు జనుల మధ్య మనం నివసిస్తున్నాం. అయితే మనం ఎలా ఉండాలి? పాపం అంటుకోకుండా మనం ఉండాలి. ఎలా ఉండాలండి? పాపం అంటుకోకుండా ఉండాలి. పాపం అంటుకోకుండా ఉండాలంటే పాపమును మనలను వేరుపరచడానికి ఒక ఎత్తైనటువంటి కోట, ఎత్తైనటువంటి గోడ మన చుట్టూ ఉండాలండి. అది ఎప్పుడు మనకి దొరుకుతుందో తెలుసండి? మనలో జ్ఞానం ఉన్నప్పుడు, దైవికమైన జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది తెలుసండి? కాపాడుతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, జ్ఞానమును విడువక యుండిన ఎడల, జ్ఞానము విడువక యుండిన ఎడల. మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే దైవికమైన జ్ఞానాన్ని పొందుతున్నారు, కానీ దానిని అనుసరించట్లేదు, దాన్ని కలిగి ఉండట్లేదు. పొందటం గొప్ప విషయం కాదు. నేను చాలా సందర్భాలు మీకు చెప్తూ ఉంటాను. రక్షణ పొందటం గొప్ప విషయం కాదు. యేసు ప్రభుని నమ్ముకోవటం గొప్ప విషయం కాదు. యేసుతో కొనసాగటమే గొప్ప విషయమండి. మనం యేసు క్రీస్తుతో కొనసాగాలి. ఎప్పటిదాకా? మనం ఈ లోకములో చనిపోయే వరకు కూడా ఆయనతో కొనసాగాలండి. మనం ఏ జ్ఞానాన్ని అయితే మనం సంపాదించుకున్నామో ఆ జ్ఞానాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఇదే విషయం అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నీవు పొందిన ఆత్మను నువ్వు విడిచిపెట్టొద్దు. ఏ ఆత్మ? నీ పొందిన ఆత్మ. ఆత్మలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? జ్ఞానం. జ్ఞాన వివేచనకు ఆధారమగు ఆత్మ అని ప్రభు అంటున్నాడు. ఈ ఆత్మ దేనికి ఆధారమండి? జ్ఞానమునకు, వివేచనకు ఆధారమైనటువంటి ఆత్మ. ఈ పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు, దేవుని యొక్క ఆత్మను పొందినప్పుడు చాలా గట్టిగా పట్టుకోవాలి. ఇందాక ఆరాధనలో ఎంతమంది మీరు పరిశుద్ధాత్మను పొందారో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ఆత్మ వర్ష జలముల వలె మందిరములు ఇక్కడున్న ప్రజల మీద కొమ్మరింపబడుట నేను ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని నేను పొందాను. కారణం ఏమిటండి? దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నది.
మనం ఎప్పుడైతే పరవశిస్తున్నామో ప్రభు యొక్క ఆత్మ కూడా పరవశించి ఈ భూమి మీదకి కొమ్మరింపబడుతుంది. ఆ రీతిగా దిగి వచ్చింది. ఎందరైతే ఆత్మను పొంది ఉన్నారో, ఎందరైతే ఆత్మను సంపాదించుకున్నారో, ఆ ఆత్మను మీరు ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే మరి జ్ఞానమును పొందాడో, ఆ జ్ఞానాన్నట విడువక ఉండిన ఎడల దాన్ని విడిచిపెట్టుకోకుండా. అర్థమవుతుందా? మంచి విషయంలో మీరు స్నేహం కలిగి ఉన్నా పర్వాలేదు, చెడు విషయంలో మన స్నేహం కలిగి ఉండకూడదు. మంచి విషయాలు, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని పని చేయడానికి, పాస్టర్ గారికి ఆసరాగా ఉండడానికి, దేవుని పనివారికి మనం సపోర్ట్గా ఉండడానికి మనం ఐక్యత కలిగి ఉంటే అది చాలా ఆశీర్వాదమే. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే జ్ఞానము విడువకు అది నిన్ను కాపాడును. దానిని నువ్వు ప్రేమిస్తే, దేన్ని ప్రేమించాలంటే చెప్పండి గట్టిగా, దేన్ని ప్రేమించాలి? ఏ జ్ఞానం ఇది? మీరు ప్రేమిస్తారు, మీ తెలివితేటలు ప్రేమిస్తారు. నా అంత తెలివైనోడు లేడు అనుకుంటా, నా అంత తెలివైనోడు లేడు అనుకుంటే తెలివిని ప్రేమిస్తాను. కానీ మనం దేన్ని ప్రేమించాలి? దేవుడి జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానమును. దైవిక జ్ఞానం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని విడువకోకుండా చేస్తుంది. సమయం అయ్యేటప్పటికి దైవిక జ్ఞానం ఉంచుకొని నువ్వు లేచి ప్రార్థన చేయంటుంది. సమయం అయ్యేటప్పటికి నువ్వు లేచి వాక్య ధ్యానం చేసుకోమంటుంది. సమయం అయ్యేటప్పటికి నువ్వు లేచి మందిరానికి వెళ్ళంటుంది. దైవిక జ్ఞానం మనం కలిగి ఉంటే సమయానికంటే ముందు వెళ్ళి దేవుని పరిచర్య చేయమని చెప్తుందండి. అటువంటి దైవిక జ్ఞానాన్ని మనం ఏం చేసుకోవాలి తెలుసండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే అది మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతుంది. దాన్ని నువ్వు ప్రేమించినట్లయితే అది నిన్ను రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదవటం గొప్ప విషయం కాదు, వాక్యం వినటం గొప్ప విషయం కాదు, వాక్యాన్ని ప్రకటించడం గొప్ప విషయం కాదు, ఆ వాక్యాన్ని కలిగి ఉండటమే గొప్ప విషయం. ఆ వాక్యము నువ్వు కలిగి ఉంటే ఆ వాక్యము నీలో ఏం చేస్తుందంటే కంసాలు వాని చేతిలో ఉన్న సుత్తిలాగాను, సాకల వాని చేతిలో ఉన్నటువంటి సబ్బులాగా అది పనిచేసి ఏం చేస్తే, నువ్వు ఎప్పుడు తప్పు చేస్తుంటే, ఎప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తుంటే అప్పుడు ఆ యొక్క వాక్యము చూడండి, ఆ దైవికమైన జ్ఞానం నీకేం చేస్తుంది? బుద్ధి చెప్పుతుంది. ఏం చెప్తుందండి? బుద్ధి చెప్తూ ఉంటుందండి. దాన్ని మనం కాపాడుకోలేదని, దాన్ని మనం అనుసరించలేదనుకోండి, మనం ఎలా పడ్డా అదేమన్నదండి. చాలామంది అంటూ ఉంటారు, మేము ఎలా జీవించినా దేవుడు ఏం చేస్తలేదని అంటారు. దేవుడు సమయం ఇస్తున్నాడు, కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. మంచి వాళ్ళకు ముందు కష్టాలు వస్తాయి, మంచి వాళ్ళకు ముందు కష్టాలు వస్తాయండి, తర్వాత ఏమొస్తాయి? సుఖాలు వస్తాయి. చెడ్డవారికి ముందు సుఖాలు వస్తాయి, తర్వాత ఏమొస్తాయి? చెప్పండి గట్టిగా. తర్వాత కష్టాలు వస్తాయి కదండి. కనుక పెద్దోళ్ళు అంటుంటారు, ఎగిరెగిరి పడుతున్న ముందుందరా ఏముందట? ముసలి పండుగ. వయసులో ఎగిరెగిరి పడతారండి, ముసలాలు అయిపోయాక వేదాంతం మాట్లాడతారండి. వయసులో వీళ్ళకి వేదాంతం పని చేయలేదండి, వయసులో వేదాంతాలు వెళ్ళలేదు, కానీ ముసలాలు అయ్యాక రెడీ అయిపోతున్నారు బోధించడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే పరిశుద్ధాత్మ తండ్రి అంటారు, మీలో అనేకులు బోధకులుగా ఉండడానికి ఇష్టపడకండి, కానీ విన్న బోధ ప్రకారం జీవించడానికి మీరు ఇష్టపడండి. ఇతరులకి మనం చెప్పే మాట బోధ అవ్వకూడదండి, మన జీవితమే వారికి బోధ అవ్వాలి. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా నడుస్తున్నాం, ఇదే ఇతరులకు మనం బోధ అవ్వాలి. పూర్వకాలం మందు అనేక మంది పరిశుద్ధ స్త్రీలటండి వాక్యము లేకుండానే వారి భర్తలు మార్చుకున్నారట. ఎలా మార్చుకున్నారు? వాక్యం లేకుండా ఎలా మార్చుకున్నారు? వాళ్ళ ప్రవర్తన బట్టి. మీరేం చేస్తున్నారు? మీ ప్రవర్తన బట్టి పాస్టర్లు తిట్టిచ్చేస్తున్నారు. మీ ప్రవర్తన బట్టి మీ భర్తలు ఎవరు తిడుతున్నారు? ఏమండి, ఎవరిని తిడుతున్నారు చెప్పండి? మీ ప్రవర్తన బాగోకపోతే మిమ్మల్ని తిట్టాలి కదా, మిమ్మల్ని తిడతలేదండి. ఎవరు తిడుతున్నారు? మీకు బోధించిన బోధకులమైన మమ్మల్ని తిడుతున్నారండి. మేము తప్పుడుగా ఉండమని బోధిస్తున్నామా? మేము అనుకోగలిగి ఉండొద్దని బోధిస్తున్నామా? మేము భర్తలను ఎదిరించమని బోధిస్తున్నామా? మా బోధ ఎలాగుంటుంది? భర్తలకు లోబడి ఉండమని ఉంటుంది. మీరు వారికి లోబడండి. వారు మీ మాట వినట్లేదా? మీకు లోబడట్లేదా? ఓపిక పట్టండి. ఒక్కనాటికి ఎంతటి గొప్ప మగవాడైనా సరే ఆడదాని సలహాకి రావాల్సిందే. ఈరోజు నీ మాట వినకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా నీ దగ్గర వంగి వంగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఓపిక కలిగి ఉండాలి.
ఎంత ఓపిక కలిగి ఉంటే అంతగా మనము దీవింపబడతాం. ప్రియ దైవ జనాంగమ, మనం ఇక్కడ చూసినట్లయితే మరి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 21 వాక్యములు కీర్తనకారు, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. ఒక మనిషిని సంరక్షించేది ఏదో తెలుసండి, యథార్థత, నిర్దోషత్వం. మనం ఎవరి కొరకు కనిపెట్టాలండి? ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు మనం కనిపెట్టాలి. దేవుని ఆత్మ కొరకు మనం కనిపెట్టాలి. దైవికమైన జ్ఞానం కొరకు మనం కనిపెట్టాలి. దేవునితో కలిసి ఉండడానికి మనము కనిపెడుతూ ఉండాలండి. ఎప్పుడైతే మనం కనిపెట్టామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసండి, యథార్థమైనటువంటి హృదయాన్ని ఇస్తాడు. నిజంగా దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని మార్గమును అనుసరించేవాడు తప్పు చేయడానికి తన హృదయాన్ని ఏం చేయడండి, త్వరపడనీయడండి. తప్పు చేయడానికి తన హృదయాన్ని త్వరపడనీయడండి. హృదయం ఒకవేళ అతని మాటకు లోబడట్లేదు అనుకోండి, దాన్ని లోబరుచుకోవడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేస్తాడండి. ఇందు నిమిత్తమే మరి భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, మీకు ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో అని నా శరీరాన్ని ఏం చేస్తున్నాను అన్నాడు, నలగొట్టుకున్నాడు. హృదయం అతని మాట వినకపోతే, తన శరీరం అతని మాట వినకపోతే, శరీర కోరికలు అతను తొందర పెడితే అతను ఏం చేస్తాడో తెలుసండి, నలగొడతాడటండి. ఏం చేస్తాడు? నలగొడతాడట. శరీరం మన మాట ఎందండి, దాన్ని లోపరుచుకోవచ్చు, లోపరుచుకునే మార్గాలు ఉన్నాయి, కానీ ఆ మార్గాల్లోకి మనం వెళ్ళాం. కానీ ఇక్కడ పౌలు అన్నాడు, నా శరీరం నేను నలగొట్టుకున్నాను అన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము జ్ఞానాన్ని విడిచిపెట్టామంటే, దైవికమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉండకపోతే మన పరిస్థితి ఎలాగుంటుందో తెలుసండి. ఈ రోజులు అస్సలు మంచివి కాదండి. అర్థమవుతుందా? ఈ రోజులు అస్సలు మంచివి కాదు. ఎలాంటి రోజులు తెలుసండి, ఇవి దుర్దినాలు. ఏ దినాలు? దుర్దినాలండి. ఈ దుర్దినాలలో మనము మరి దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే దైవ జ్ఞానమును మనం కలిగి ఉన్నామో ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది తెలుసండి, సమయము పోనీయక దానిని సద్వినియోగం చేసుకునేటట్లు చేస్తుందండి. చూడండి, బైబిల్ గ్రంథములు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5 చదవము. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఏ జ్ఞానులండి? అజ్ఞానులు వలె కాక జ్ఞానము ఏటమ్మా, జ్ఞానము కలిగి నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలు ప్రభుని స్తుతిస్తూ ఉంటే దేవాలయం యొక్క పునాదులు ఏమవుతున్నాయటండి? అదురుతున్నాయటండి. ఎందుకంటే అవి కూడా ప్రభుని స్తుతిస్తున్నాయటండి. గడప కమ్ములు అదురుతున్నాయట, అవి కూడా ప్రభుని స్తుతిస్తున్నాయటండి. స్తంభములు అదురుతున్నాయటండి, అవి కూడా ప్రభుని ఏం చేస్తున్నాయి? జీవము లేని అవే దేవుని స్తుతిస్తుంటే జీవము కలిగిన మనం ఎంతగా దేవుని స్తుతించాలో ఒక్కసారి ఆలోచన చేయండమ్మా. అయితే ప్రియమైనటువంటి వారా, మనం ఇక్కడ చూసినట్లయితే మరి జ్ఞానము ఒక వ్యక్తి దగ్గర ఉందంటే ఆ వ్యక్తి కాపాడబడతాడు. జ్ఞానం ఒక వ్యక్తి దగ్గర ఉంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఎలాగుంటుందటండి? కావలికాయనట్టు ఉంటుంది. కనుక ఆ జ్ఞానం విషయంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా దానిని నువ్వు స్మరించుకుంటూ దాన్ని కలిగి ఉండాలని దాని విషయంలోని మరి సొలొమోను మహారాజు సామెతల గ్రంథంలో ఈ రీతిగా అన్నాడు. సామెతలు 6వ అధ్యాయము 22వ వాక్యం అండి. నీవు త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పడుకొనినప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానానికి కూడా ఏముందటండి? జ్ఞానమునకు కూడా, దైవికమైన జ్ఞానానికి కూడా ఏముందట? మాట్లాడట్లేదు అండి. మనం కదులుతున్నామంటే, మనం మాట్లాడుతున్నామంటే, మనం పని చేస్తున్నామంటే మనలో ఏమున్నట్టు చెప్పండి?
మనలో ఏముంది? జీవం ఉంది. దైవికమైన జ్ఞానానికి కూడా ఏముందటండి? జీవం ఉన్నదటండి. అది మాట్లాడుతుంది, మనతో ఏదైనా చేస్తుంది, మనల్ని ఎక్కడికైనా నడిపిస్తుంది, మనల్ని ఎక్కడైనా కూర్చోబెడుతుంది, మనల్ని ఎక్కడైనా మాట్లాడింపజేస్తుంది. ఇవన్నీ చేయగలిగిన శక్తి దేనికి ఉందండి? జ్ఞానానికి ఉంది. కనుక అది నువ్వు త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్నేం చేస్తుందండి? నడిపిస్తుంది. మన ఎదుట 2 త్రోవలు ఉన్నాయి. దైవ జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, ఒక త్రోవలో నడుస్తాం. మనుష్య జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, అది ఒక త్రోవలో నడుస్తాం. మనుష్య జ్ఞానం కలిగి ఉన్నాం అనుకోండి, మనం విశాలమైన మార్గంలోకి వెళ్తాం. మనిషిని జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? మన జ్ఞానం విశాలమైన మార్గంలో కదా. మన జ్ఞానం ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, ఆనందించు. ఈ సంవత్సరం ఒక ఇల్లు కట్టుకున్నా కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. ఎకరం పొలం కొన్నా కదా, ఇంకో ఎకరం పొలం కొనాలి. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా కదా, వచ్చే సంవత్సరం కారు మీద వెళ్ళాలి. ఈ జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? విశాలమైన మార్గంలో నడిపిస్తుంది. కానీ ఇంకొక జ్ఞానం ఉంది, అది లోకానికి వేరైన జ్ఞానం, దైవికమైన జ్ఞానం, దైవ జ్ఞానం. అది మనల్ని ఎక్కడ నడిపిస్తుంది తెలుసండి? ఒక ఇరుకు మార్గంలో నడిపిస్తుందండి. ఈ ఇరుకు మార్గంలో పోను ఎదరికెళ్ళే కొలది ఏమవుతుంది తెలుసండి? ఒక శ్రేష్టమైనటువంటి స్థలం అటండి. బంగారపు వీధులతోనూ బంగారపు భవనాలతోనూ ఉన్నటువంటి ఒక పట్టణంలోకి తీసుకెళ్తుందండి. విశాలమైన మార్గం కూడా తీసుకెళ్తుందండి. అది ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసండి? ఆరని అగ్ని ఉన్న స్థలానికి తీసుకెళ్తుంది. అక్కడేముంది? అగ్ని ఉంది. ఇక్కడేముంది? బంగారపు పట్టణం. అక్కడ పట్టణం కాదండి, అక్కడ ఉన్నదేంటి? అగ్ని. అక్కడేమున్నాయి? ఏడుపు ఉంది, పండ్లు కొరుకుతుంది, వేదన ఉంది. కానీ ఇక్కడేముంది? సంతోషము, సమాధానం ఉందండి. ఎప్పుడైతే నువ్వు దైవికమైన జ్ఞానముతో నువ్వు నడిపింపబడ్డావో, పౌలు వలె నిర్భయంగా నువ్వు చెప్పగలవు. గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్తున్నాడండి, నేను వెళ్ళు స్థలం నాకు తెలుసు, నేను వెళ్ళే స్థలం నాకు తెలుసు. ఇక్కడున్న ఎంతమంది ఈ రీతిగా చెప్పగలరు? నేను వెళ్ళే స్థలం నాకు తెలుసు, నేను పరలోకం వెళ్తానని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది? ఓ విశ్వాసురాలా, నీ విశ్వాసములు నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటంటే, నేను పరలోకం వెళ్తానని ధైర్యంగా చెప్పగలిగిన ఆ స్థితిని నువ్వు సంపాదించుకోవాలి. ఆ స్థితిని నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావంటే, దైవికమైన జ్ఞానాన్ని నువ్వు పొందినప్పుడు, ఆ జ్ఞానమును నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు చెప్పగలవు. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు ఏం చేయాలి? నన్ను అడగాలి. వాడు యేసయ్యని అడగాలి. యేసయ్యని అడిగితే యేసయ్య ఎలాగిస్తాడటండి? ధారాళముగా ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఆయన దైవికమైన జ్ఞానాన్ని నువ్వు అడిగినప్పుడు జ్ఞానము నీకు పరిపూర్ణంగా ఇస్తాడని సొలొమోను మహారాజు అడిగితే దేవుడు ఎలాగిచ్చాడండి? ఎలాగిచ్చాడు? మరి నువ్వు అడిగితేవాడా? ఆయనలో ఏం లేదండి, పక్షపాతం లేదు. ఆయన సొలొమోను ఒక్కడికే దేవుడు కాదండి, మనందరికీ దేవుడు, సర్వ మానవాళికి దేవుడు. యేసయ్యను నమ్మిన వాళ్ళకి దేవుడే, నమ్మని వాళ్ళకి కూడా దేవుడేనండి. నమ్మే వాళ్ళకి దేవుడైనా నమ్మని వారికి కూడా ఆయన దేవుడు. ఎందుకంటే నిన్ను కలుగజేసిన వాడు ఆయనే, వాళ్ళను కలుగు చేసిన వాడు ఆయనే. నిన్ను సృష్టించిన వాడు, వాళ్ళను సృష్టించిన వాడు ఆయనే. నీకు తండ్రి అయిన వాడు వాళ్ళకు కూడా ఏమై ఉన్నాడండి? తండ్రి అయ్యే ఉన్నాడు. గనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలో ఏదైతే కొదువుగా ఉందో ఆ జ్ఞానం కొదువుకుంటే మనం ఆయన అడగాలి. ఆయన అడిగితే ఆయన అది ఎలాగిస్తాడటండి? సమృద్ధిగా ఆయన ఇస్తాడటండి. ఈ జ్ఞానం మనం దేని ద్వారా సంపాదించుకోగలుగుతామంటే, దేవుని సన్నిధి ద్వారా, దైవ వాక్య ధ్యానం ద్వారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దైవికమైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. భక్తుడైనటువంటి సొలొమోను మహారాజు దైవిక జ్ఞానం పొందడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని వాక్యానుసారంగా అతను నడుచుకున్నాడు. దేవుని చిత్తాన్ని తాను ఏం చేశాడండి? నెరవేర్చాడు. దేవుని కొరకు ఒక పరిశుద్ధమైనటువంటి మందిరాన్ని అతను ఏం చేశాడండి? నిర్మించాడండి. దేవునికి ఒక పరిశుద్ధమైన నివాస స్థలాన్ని, నివాస పట్టణాన్ని సొలొమోను మహారాజు ఏర్పాటు చేశాడండి.
ఇంత గొప్ప కార్యం చేసినటువంటి సొలొమోను ఏమంటున్నాడు తెలుసండి? అయ్యా ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపేటు, నేను కట్టిన ఈ మందిరం ఏ పాటిదయ్యా? నువ్వు ఇక్కడ నివసిస్తావేటి? నువ్వు నివసించడానికి ఈ మందిరము ఏ పాటిది? ఇది నీకు పడుతుందా అని తాను చేసిన క్రియను గొప్పగా ఎంచుకోక తాను తగ్గించుకుంటాను. మనం ఏదైనా దేవుని సన్నిధిలో ఏదైనా చేసామనుకోండి, గొప్పగా ఎంచుకుంటూ ఉంటామండి. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు పబ్లిసిటీ కావాలి మనకి. 10 రూపాయలు దేవుడికి ఇస్తే పబ్లిసిటీ ఎంత కావాలి? 100 రూపాయలు పబ్లిసిటీ కావాలి. అవునా కదా? చెప్పండి. మాట్లాడరేటమ్మా. మొన్న వాక్యం చెప్తూ నేను ఆఖరిన ఒక మాట చెప్పి మీ అందరికీ చెప్పాను. దేవునికి ఉడుకొచ్చేస్తుందమ్మా అని చెప్పాను. ఏమవుతుందన్నాను? మరి ఇన్ని లైట్లు పెట్టేశారు కదా, ఆయనకి ఏం చేస్తుంది? వేడొచ్చేస్తుందన్నా. వేడొచ్చేస్తే ఏం పెడదామన్నా? ఏసీలు పెడతాను. అయ్యగారు నేను ఇస్తానని ఎవరికి ముందుకు రాలేదండి. టీవీలో వర్తమానం విన్నారండి కొంతమంది, 2-3 నాకు ఫోన్ చేశారు, అయ్యగారు మేము కూడా ఇస్తామండి అన్నారండి. ఇక్కడ డైరెక్ట్గా ఉన్న మీలో ఏం రాలేదు, ఎటువంటి స్పర్శ రాలేదండి. కానీ ఎక్కడో ఇళ్లలో వింటున్న వాళ్ళకి స్పందన కలిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము మనలో పని చేసినట్లయితే మనల్ని వాక్యం ఏం చేస్తుంది? కదిలిస్తుంది. నీలో కదలిక లేదనుకోండి, వాక్యము నీలో ఏ పని చేయలేదు. అది పని చేయడానికి వాక్యానికి నువ్వేమి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇస్తేనే కదా అది పని చేస్తుందండి. వర్షం కురిసింది కదని గట్టి నేలను విత్తనం వేసి మొలు 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 అంటే మొలుస్తుందా? అది మొలాలంటే నేలను ఏం చేయాలి? పిండి చేయాలి. పిండి చేస్తే ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? మొలకెత్తుతుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, విన్న వాక్యము నిన్ను కదిలించలేదంటే వాక్యాన్ని నీవు స్వీకరించలేదు. వాక్యము నిన్ను కదిలించలేదంటే వాక్యాన్ని నువ్వు విస్మరించావు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, విన్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. విన్న వాక్యము మిమ్మల్ని నుండి దాటిపోకుండా చూసుకోండి. వాక్యము మిమ్మల్ని నుండి దాటిపోయిందంటే ఆశీర్వాదం కూడా మిమ్మల్ని నుండి దాటిపోయింది. అబ్రహామునితో దేవుడు అంటున్నాడు, నీళ్ళు కాలు కడుక్కున్నావు, నీళ్లు త్రాగాం, వెళ్ళిపోతామయ్యా అంటున్నాడు. వెళ్ళిపోతానన్నప్పుడు అబ్రహాం అన్నాడు, నాయన నీ దాసుని దాటిపోకండి అయ్యా. ఏమన్నాడు? నీ దాసుని దాటిపోకండి, త్వరలో సిటికలో మీకు భోజనం సిద్ధపరుస్తాం అని తాను లోపలికి వెళ్ళి తన దాసుని పిలిచి, తన భార్యను పిలిచి త్వరగా కొంత పిండిని నానబెట్టమని, మందలో కొవ్వినటువంటి పొట్టేలను వధించమని, చక్కటి మాంసపు కూర, చక్కటి జావ కాసి ప్రభుకి ఆతిథ్యం ఇచ్చాడండి. ఆతిథ్యము స్వీకరించిన తర్వాత దేవుడైన యెహోవా అన్నాడు, నీ భార్య ఎక్కడని అడిగాడు. నా భార్య ఇక్కడే ఉంది. వెంటనే అబ్రహాముని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడండి. మీదటికి ఇదే ఋతువులో ఇదే కాలానికి సారమ్మ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. సారమ్మ గర్భము ధరించుకుని ఒక కుమారుని కంటుందని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చి ఉండకపోతే, దేవుడు అబ్రహామును దాటిపోయి ఉంటే 100 సంవత్సరాల్లో అబ్రహాము కలగవలసిన సంతానం కలిగి ఉండేదా? చెప్పండమ్మా. అబ్రహాము జీవితంలో ఏ ఆశీర్వాదం కొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆశీర్వాదం అబ్రహాం పొంది ఉండేవాడా? ఎందుకు పొందాడంటే ఆయనను దాటిపోవద్దని వేడుకున్నాడు. అలాగే వాక్యము నిన్ను దాటిపోయిందంటే దేవుడే నిన్ను దాటిపోయినట్టండి. కనుక వాక్యము నిన్ను దాటిపోకుండా, వాక్యమును దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటను కూడా నువ్వు స్వీకరించి దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం లేఖనాన్ని చూస్తుంటే జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. జ్ఞానము నిన్ను కావలి కాస్తుంది. జ్ఞానము నిన్ను రక్షిస్తుంది. జ్ఞానము నిన్ను ఏం చేస్తుంది తెలుసండి? బలపరుస్తుంది. జ్ఞానము నువ్వు త్రావలో నడిచినప్పుడు అది నీకు ఎలాగుంటుందండి? నిన్ను నడిపిస్తుంది. నువ్వు పడుకున్నప్పుడు అది ఏం చేస్తుంది? నిన్ను కాపాడుతుంది. అలాగే నువ్వు మేలుకొనినప్పుడు అది నీతో మాట్లాడుతుంది, ముచ్చటిస్తుందండి. 3 విషయాలు. 1, జ్ఞానము నిన్ను నడిపిస్తుంది.
రెండవది జ్ఞానము నిన్ను కావలి కాస్తుంది. మూడవది జ్ఞానం నీతోటి మాట్లాడుతుందండి. అసలు దైవిక జ్ఞానం అంటేనో తెలుసండి, దేవుడేనండి. జ్ఞానము నీ దగ్గర ఉన్నదంటే దేవుడు నీ దగ్గర ఉన్నట్టే. ఏ జ్ఞానం? లోకం ఇచ్చినట్టు జ్ఞానం కాదండి, దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం. కనుక దేవుని సన్నిధిలో దేని కొరకు మనం కనిపెట్టాలి? జ్ఞానం కొరకు కనిపెట్టాలి. సొలొమోను కూడా స్వతహాగా చాలా జ్ఞానవంతుడండి. కానీ తన జ్ఞానాన్ని ఏమంటున్నాడంటే, ఎందుకు పనికిరానిదని ఎంచుకుని ఏ జ్ఞానం అడుగుతున్నాడు? దేవుని జ్ఞానము, వివేకము గల హృదయము. ఏ హృదయం అండి? వివేకము గల హృదయం ఇమ్మని అడిగాడు. దేవుడు ఇచ్చాడు కదండి. ఇచ్చిన వల్లనే కదా మనం చూసినట్లయితే సొలొమోను కీర్తికి ఎక్కాడు. ఎంత కీర్తి తెలుసండి? అతని ముందు ఉన్న రాజులకు, అతని వెనకాల వచ్చే రాజులకు ఎవరికి లేనంత ఘనత ఎవరికి కలిగిందండి? సొలొమోనుకు కలిగింది. ఇది దేవుడే మాట్లాడుతున్నాడు. అతనికి వచ్చిన ఘనత అటండి, అతని ముందున్న రాజులు ఎవరండి? దావీదు ఉన్నాడు. దావీదు కంటే ముందు సౌలు ఉన్నాడు. సౌలు కంటే ఎక్కువ ఘనత దావీదుకు వచ్చింది. కానీ సౌలు కంటే, దావీదు కంటే ఎక్కువ ఘనత ఎవరికి వచ్చిందండి? సొలొమోనుకు వచ్చింది. కారణం, దైవికమైన జ్ఞానాన్ని సొలొమోను పొంది ఉన్నాడు. కనుక ప్రియ దైవ జనాంగమ, మీలో జ్ఞానం కొదువుగా ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇప్పుడే ప్రభుని అడగండి. ప్రభు మీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నావంటే ఆ జ్ఞానము నిన్ను నడిపిస్తుంది, ఆ జ్ఞానము నిన్ను కాపాడుతుంది, ఆ జ్ఞానము నీతో ముచ్చటిస్తుంది. ఏం చేస్తుంది? ముచ్చటిస్తుంది. మోకరించండి, ప్రభుని అడుగుదాం. నోరు తెరిచి, నాయన దైవికమైన జ్ఞానం నాకు కావాలయ్యా. ప్రభుని అడగండి నోరు తెరిచి. నా జ్ఞానం ఎందుకు పనికిరాదయ్యా? నా జ్ఞానం వలన నేను సంపాదించుకున్నది ఏమీ లేదు ప్రభునైనా. నీ జ్ఞానం కావాలి, దైవికమైన జ్ఞానం కావాలి. అది నీ సన్నిధిలోనే దొరుకుతుందని, నీ పాదాల దగ్గరే దొరుకుతుందని, అది నీ వాక్యములను దొరుకుతుందని నువ్వు మాతో మాట్లాడు నాయన. మేము విన్న వాక్యం ద్వారా, మేము చేస్తున్న సన్నిధి ద్వారా, మా ప్రార్థన ద్వారా మాలో కొదువుగా ఉన్న ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అలనాడు సొలొమోనుకి ఎలాగైతే మీరు వివేకము గల హృదయాన్ని ఇచ్చారో, జ్ఞానాత్మనిచ్చారో, అట్టి జ్ఞానాత్మను మాకు కూడా అనుగ్రహించండి. ఎందుకంటే దినములు చెడ్డవి ప్రభా. మా జ్ఞానము అజ్ఞానమని నువ్వు సెలవిచ్చావు కనుక మా జ్ఞానము కాదు నైనా, మా జ్ఞానమును మేము ఆధారం చేసుకోవటం కాదు, కానీ దైవికమైన జ్ఞానమును మేము కలిగి ఉన్నట్లుగా మీరు కృప చూపించండి. ఎవరు మట్టుకు వారు నోరు తెరిచి అడగండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఎంతో అమూల్యమైన గంభీరమైనటువంటి వాక్య సందేశమును మాకు అందించారు నాయన. విత్తబడిన వాక్యమునైనా, మాతో మాట్లాడిన వాక్యమునైనా, మమ్మల్ని బలపరిచిన వాక్యమునైనా, మమ్మల్ని సిద్ధపరిచిన వాక్యమునైనా మాలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభునైనా. మాలో జ్ఞానమును అనుగ్రహించినట్లుగా మీరు సహాయం చేయండి. ఒక వ్యక్తిలో ఉన్న దైవికమైన జ్ఞానము ఆ వ్యక్తిని నడిపిస్తుందన్నా ప్రభా, ఆ వ్యక్తిని కాపాడుతుందన్నా ప్రభా, ఆ వ్యక్తితో ముచ్చటిస్తుందన్నా ప్రభా. అవునైనా మమ్మల్ని నడిపించే జ్ఞానం, మమ్మల్ని కాపాడే జ్ఞానమునైనా, మాతో మాట్లాడే జ్ఞానం మాకు అనుగ్రహించండి. నేను కూడా ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధులను దీవించండి, బలహీనులను దీవించండి, బలవంతులను దీవించండి ప్రభునైనా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే కూడా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఇంకా అనేక మంది ప్రజలైనా మరి నైనా ఈ మందిరంలో కూడుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు సహాయం చేయండి. నీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని, నీ దాసునికి ఇచ్చిన వాక్యమును, నీ దాసునికి ఇచ్చిన మాటను మీరు స్థిరపరిచినైనా రాబోయే దినాలు ఓ తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వేల సంఖ్యలో ప్రభునైనా మీరు నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.